హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఈ బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి. ఎలాంటి టేప్ కొలతలు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో బ్లౌజు ఈ వీడియోలో చూద్దామండి. క్లాత్ని ముందు ఐరన్ చేసి పెట్టుకున్నాను నీట్గా. టేప్ అనేది ఎక్కడ నేను యూజ్ చేయట్లేదండి, ఓన్లీ బ్లౌజ్తోనే నేను ఈ బ్లౌజ్ అంతా కటింగ్ చేస్తానండి. జాకెట్ని మొత్తం నీట్గా సర్దుకోవాలండి, హెచ్చు తక్కువలు లేకుండా సర్దుకొని కింద క్రాసులు లేకుండా ఎల్ స్కేల్తో క్రాస్ లేకుండా లైన్ డ్రా చేసుకోవాలండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేశాను. ఇప్పుడు బ్లౌజ్తోనే మొత్తం టేప్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. పొడవును తీసుకుంటున్నానండి, కింద ఖర్చు వదిలేసింది, రెండోది ఖర్చు కోసం. తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఎలాంటి వారైనా కట్ చేసుకోవచ్చు అండి, దీనికి కన్ఫ్యూజన్ ఏం లేదు. చక్కగా మన బ్లౌజ్ని మనమే ఇలా కుట్టుకోవచ్చు. అంటే కొంతమందికి కొలతలు అనేది చెప్పినప్పుడు అర్థం కాదండి. నేను 3 కొలతలతో బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పెట్టానండి. సో దాంట్లో కూడా 3 కొలతలు ఉన్నాయి కాబట్టి అది అర్థమైన వాళ్ళకి అది అవుద్ది. ఇది మొద్దు కటింగ్ అంటారండి మామూలుగా అయితే. కరెక్ట్గా సాగబెక్కకుండా జాకెట్ని నీట్గా పరుచుకున్న తర్వాత అలా డ్రా చేసుకోవాలండి. ఖర్చులకు పోను నెక్కును కూడా డ్రా చేసుకోవాలండి. ఇది అసలు కుట్టు, ఇది ఖర్చు కుట్టు. చక్కగా నెక్కుని డ్రా చేసుకోవాలండి. చూసారా అంత ఈజీగా డ్రా అయిపోయిందో. బ్లౌజ్ వాళ్ళు ఆదికి ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వచ్చేస్తుందండి బ్లౌజు, ఇలాగాని కట్ చేసుకుంటే. నేను టేప్ అనేది ఎక్కడా యూజ్ చేయట్లేదు. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా, ఫ్రంట్ షేప్ బెల్ట్ దగ్గరికి ఇక్కడ చూసారా, నేను ఖర్చు వదిలేసి పైన షోల్డర్లో ఖర్చు కోసం వదిలేసి షేప్ బెల్ట్ దగ్గర కుట్టు వరకు లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలాగాని మీరు కట్ చేసుకున్నారంటే అసలు ఎక్కడ కూడా మీకు ముడతలు అనేది రాకుండా బ్లౌజు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వచ్చేసిద్దండి బ్లౌజు. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఈ మధ్య శ్రావణ మాసం అవటం వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను టయానికి. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి, ఫ్రీ అయ్యాను కాబట్టి మళ్ళీ వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదండి, మామూలు కటింగ్ బ్లౌజు. దానికి దీనికి తేడా ఏంటి అంటే సేమ్ అండి, ఎక్కడ కూడా తేడా ఏమీ లేదు. బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకున్నామో అలాగే పరుచుకొని స్ట్రైట్గా పెట్టుకుంటాం అన్నమాట మనం, అంతే. ఇట్లా మామూలుగా అయితే క్రాస్ కటింగ్ అయితే ఇట్లా క్రాస్గా పరుచుకుంటాము బ్యాక్ పార్ట్ని. ఇది స్ట్రైట్ కటింగ్ కనుక స్ట్రైట్గా పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటున్నానండి. స్ట్రైట్ కటింగ్ వాడతారు వీళ్ళు. సో బ్యాక్ పార్ట్ ఆధారంగా చుట్టూ లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నానండి. ఖర్చుకి షోల్డర్లో పోవటానికి ఖర్చు కోసం
అక్కడ ఒక లైన్ డ్రా చేసి అక్కడి నుంచి నెక్ ఎంత ఉందో అక్కడికి చక్కగా రౌండ్గా, ఆ బ్లౌజ్కి నెక్ రౌండ్ రాలేదు. సో ఇది పట్టు చీర మీద జాకెట్ అండి, పెళ్ళికి కట్టుకోవాల్సింది కాబట్టి నీట్గా కుట్టాలన్న ఉద్దేశంతో చంకలోతండి. ఫ్రంట్ భాగానికి చంకలోతు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు లోపలికి. అలాగే నా ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయండి. అంటే మీకు ఏవి అయితే అవసరమో బ్లౌజ్కి సంబంధించి ఆ వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర ఖర్చులకు వదిలేసుకొని కరువు తీస్తున్నానండి. మెడ ఖర్చులోకి, సెంటర్ ఖర్చులోకి పోను లైన్ డ్రా చేసుకుని చుట్టూ కటింగ్ చేసుకుంటున్నానండి. నెక్ను కూడా రౌండ్గా తీసుకుందాం. చంకలోతుతో సహా గీసానండి. అంటే మనకు కొంచెం వర్క్ ఈజీ అవుతుంది. మళ్ళీ ఒకసారి చంకలోతు ఒకసారి అట్లా కాకుండా చంకలోతు సహా తీసేసాను. ఫ్రంట్ బాటం అయిపోయిందండి. ఇది స్ట్రైట్ కటింగు. క్రాస్ పెడితే క్రాస్ కటింగు, స్ట్రైట్ పెడితే స్ట్రైట్ కటింగ్ అండి. అక్కడ కొంచెం ఖర్చులోకి ఉక్సల పట్టి ఖర్చులోకి క్లాత్ వెళ్ళొద్ది కాబట్టి అక్కడి నుంచి నేను ఒక డాట్ పెట్టుకుంటున్నానండి. ఈ ఫ్రంట్ డాట్ చాలా తక్కువగా ఉంది కనుక ఒక 2 అంగుళాలు ఉండొచ్చు. అంటే కటింగ్ చేసేసారు వాళ్ళు ఆది బ్లౌజ్కి. 2 అంగుళాలు మాత్రమే పెట్టుకున్నాను. మీకు అర్థం కావటం కోసం ఇలా డ్రా చేసి చూపిస్తున్నానండి డాట్స్ని. ఫ్రంట్ ముక్కని బ్యాక్ పార్ట్ని కలిపి ఒకసారి చెక్ చేసుకొని షోల్డర్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మార్కు పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కటింగ్ చేసుకుంటున్నానండి. అంటే ముందు కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఇలా కుడతానండి. ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఖర్చుల కోసం క్లాత్ని విడిచిపెట్టాలి. అక్కడి నుంచి అసలు కుట్టు, తర్వాత ఖర్చు కుట్టు, ఖర్చుకి 2 అంగుళాలు వదిలేసాం కదా, ఆ కుట్టు అనమాట. ఆ కుట్టు కోసం లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే స్కేల్తో పైన ఖర్చు కింద ఖర్చు కోసం ఒక 3/4 ఇంచు వరకు లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇక్కడ కొలతలు తీసుకోవట్లేదు కదండి, మనం ముద్దు కొలతలు పెడుతున్నాం. ఇక్కడ ఖర్చులకు అనేది కంపల్సరీ కావాలి కాబట్టి పైన షేపులోకి కొంత ఖర్చు కావాలి, కింద ఫోల్డింగ్లో కొంత ఖర్చు కావాలి. సో నేను 2 కలిపి కిందనే లైన్ డ్రా చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు కరెక్ట్గా తీసుకుంటే సరిపోయిద్దండి. ఫ్రంట్ ఎంత ఉంది, సైడ్స్ ఎంత వచ్చినాయో తీసుకొని చిన్నగా కరువు తీసుకుంటూ అలా ఆ గీతలో కలిపేసుకోవాలండి. గమనించారా, నేను ఎక్కడ కూడా టేప్ అనేది అసలు నా టేబుల్ మీద కూడా లేదు. ఈ బ్లౌజ్ కట్టి స్టిచ్చింగ్ వీడియో కూడా నేను
పెడతానండి వీడియో, తప్పక చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. చెయ్యి రౌండ్ ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కోసం వదిలేసాము. పైన వరకు ఎంత పొడవు ఉందో మార్క్ చేసుకొని చంక ఎక్కడ వరకు అక్కడికి మార్క్ చేసుకున్నానండి. అక్కడ నుంచి చెయ్యి ఎంత ఉందంతా లైన్ డ్రా చేస్తున్నాను. సో దీనికి చంక చిప్పలు పడే అవకాశం ఉంది. నేను ఇది కుట్టేటప్పుడు చూపిస్తానండి ఎలా చంక చిప్పలు జాయింట్ చేసుకోవాలో, తప్పకుండా చూపిస్తాను మీకు. ఆ వేస్ట్ క్లాత్ని అంతా అలా కటింగ్ చేసుకోవాలండి. క్రాస్లో ఉంది. నా వీడియోస్ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ బ్లౌజులు, కటింగ్ అండ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా ఆ వీడియోస్ని మీరు వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ కూడా చేయండి. ప్రజెంట్ నాకు మామూలు జాకెట్లే వస్తున్నాయండి. చంకలో తీసుకుందాం. పైపింగు, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ బ్లౌజులు మాత్రమే వస్తున్నాయి. నాకు మోడల్ కానీ కుట్టమని ఇస్తే మాత్రం ఖచ్చితంగా అవి కూడా నేను అప్లోడ్ చేస్తానండి. అలాగే కటింగ్ అయిపోయిందండి. లోపల లైనింగ్ వరకు నీట్గా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి, ఇది చెప్పాను కదండి పట్టు చీరని. ఒక వైపు ఇక్కడ హోల్స్ వచ్చినాయి చూడండి. మనం అలాగే కటింగ్ చేసేస్తే ఆ హోల్స్ వస్తే బాగోదు కాబట్టి ఆ హోల్స్ వచ్చిన వరకు ఆ వేస్ట్ని కటింగ్ చేసుకొని తీసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మేము ప్రిన్స్ కటింగు, బ్లౌజ్కి కప్స్తో ఎన్ని రకాలుగా కుట్టవచ్చో యూత్ పిల్లల కోసం అలాంటి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. చంక చెప్పులు ఖచ్చితంగా పై క్లాత్ కూడా పడతాయండి దీనికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ లైనింగ్ అనేది వాళ్ళే తెచ్చుకున్నారండి కస్టమరు. ఇది మేము తెచ్చింది కాదు కాబట్టి, వాళ్ళు ఇచ్చింది మేము కుట్టాలి కాబట్టి కుట్టేసుకుంటున్నాం. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్, ఇది స్ట్రైట్ కటింగ్ కనుక స్ట్రైట్గానే ఫ్రంట్ బాగానే పెట్టి కటింగ్ చేసుకోవాలి. కట్ వర్క్ బ్లౌజ్ కూడా కటింగ్ చూపిస్తానండి మీకు. ఫ్రంట్స్ కట్ వర్క్. ఇప్పుడు నేను టేప్ కొలతలతో ఒక కటింగ్ వీడియో, 3 కొలతలతో ఒక కటింగ్ వీడియో, అసలు టేప్ యూజ్ చేయకుండా ఒక కటింగ్ వీడియో నేను పెడుతున్నానండి. మీకు ఏది అర్థమైతే అది మీరు చూసి నేర్చుకోవచ్చండి. ఫ్రంట్ భాగం అయిపోయింది. అలాగే
ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ని తీసుకోవాలండి. ఇది పెద్ద ఆవిడ, ఈమెకి అంచు అంటే చాలా ఇష్టం. సో నేను ఆ అంచుని కొంచెమన్నా మిగిలించడానికి ట్రై చేస్తున్నానండి. ఆవిడ ఇంకొక బ్లౌజ్ కూడా అంచు చేసుకోవాలని అడిగింది కనుక నాకు కావాల్సినంత తీసుకొని అంచుని ఆవిడకి ఇంకొక బ్లౌజ్కి నేను వాడతానండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్, షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి.